హాయ్ ఎవ్రీవన్, ఇది వచ్చేసరికి సెకండ్ వీడియో సిస్టమ్ డిజైన్ ప్లేలిస్ట్లో. టాపిక్ వచ్చేసరికి స్కేల్ అప్ అంటే వెర్టికల్ స్కేలింగ్ అనమాట. అంటే మన సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటాం ఎంతవరకు అయితే అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ తీసుకోండి, 4 GB నుంచి 32 GB, నెక్స్ట్ దాన్ని 64కి ఎక్స్పాండ్ చేయొచ్చు. తర్వాత 128 GB ర్యామ్ వరకు ఎక్స్పాండ్ చేసుకుంటాం. అలాగే స్టోరేజ్ కూడా అంతే, 256 ఉన్న స్టోరేజ్ని 512 చేసుకోవచ్చు. తర్వాత 1 TB కరెంట్లీ అంతకు మించి కూడా మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి మనం అలాగే ప్రాసెసింగ్ పవర్ని కూడా పెంచుకోవచ్చు. జనరల్గా ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉండేది, i3 మోడల్ ఉండేది మనం వాడేది ఇంటెల్. అదే తర్వాత i5కి వచ్చింది. అంతకన్నా ఎక్కువ ఇప్పుడు కరెంట్లీ i7 కూడా వచ్చింది. అలా మనం ప్రాసెసింగ్ పవర్ని కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మెయిన్గా ఏంటంటే మనం స్కేలప్లో ర్యామ్ కావచ్చు, CPU అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, ఇంకా చాలా ఫీచర్స్ ఇవన్నీ కూడా మనం ఉన్న సిస్టంలోనే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసరికి సింపుల్గా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఫాస్ట్గా, తక్కువ కాస్ట్ అవుతుంది. ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది మనం చూడడానికి ఏది ఎలా జరుగుతుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే రిసోర్సెస్ అనేవి ఏదైనా సరే లిమిట్గా ఉంటాయి, ఇన్ఫినిట్గా అప్గ్రేడ్ చేయలేంగా. ఎక్స్పెన్సెస్ కానీ ఓవర్ టైం పెరుగుతాయి. దానికి మనం సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకు ఒక ఆఫీస్ ఉంది, దాంట్లో 2 ఎంప్లాయీస్ 10 కస్టమర్స్ ఉన్నారనుకోండి. సింపుల్గా ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. కానీ కస్టమర్స్ పెరిగే కొద్ది ఏమవుతుంది, 30 అలాగా ఎంప్లాయీస్ పెంచాలి మనం మేనేజ్ చేయాలంటే. అంతకు మించి ఇంకా కస్టమర్స్ పెరిగారు అనుకోండి 100 వరకు, అప్పుడు ఏం చేయగలుగుతాం మనం? ఒక ఆఫీస్లో ఉన్న ఇంకో ఫ్లోర్ పెట్టుకోవాలి, అందరు కస్టమర్స్ని కింద ఉంచలేంగా గ్రౌండ్ ఫ్లోర్లో. ఎంప్లాయీస్ కూడా పెంచుకుంటాం. సేమ్ అలాగే ఇంకా కస్టమర్స్ పెరిగారు అనుకోండి, మనం ఇంకా మేనేజ్ చేయొచ్చు. ఎలాగా? ఉన్న ఆఫీస్లోనే ఫ్లోర్స్ పెంచుకొని. అదే ఈ 4th స్టేజ్. దాంట్లో ఎంప్లాయీస్ కూడా పెంచుకుంటాం. మీరు గమనిస్తే అర్థమవుతుంది. సేమ్ స్కేలప్ కూడా ఇంతే అనమాట, సిమిలర్ బిహేవియరే ఫాలో అవుతుంది. ఇంతకు మించిన కస్టమర్స్ పెరిగారు అనుకోండి, మీరు ఇంకా ఎంతకని ఫ్లోర్స్ పెంచుతారు? మరి కొత్త బ్రాంచ్ పెట్టాల్సిందేగా. అలాగే సేమ్ స్కేల్ అవుట్ కూడా అంతే అనమాట. మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe my channel.